ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు సన్నద్ధమవుతోంది. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకే స్క్వాడ్ ను సెలెక్ట్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా అతను బీసీసీఐని కోరినట్లు సమాచారం. ఒక బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన తర్వాత రాహుల్ విరామం కోరుకుంటున్నాడు. అందుకే ఈ సిరీస్ కు తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని అతను చెప్పాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం తాను అందుబాటులో ఉంటానని రాహుల్ స్పష్టం చేశాడని బీసీసీఐ అధికారి వెల్లడించాడు. మరోవైపు కర్ణాటక జట్టు ఆడే విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉండనని రాహుల్ ఇప్పటికే సమాచారం అందించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి తాను సిద్ధమని చెప్పినా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఆడను అని చెప్పడంతో రాహుల్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో కీపర్ స్థానం కోసం కేఎల్ రాహుల్, పంత్, సంజు శాంసన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే రాహుల్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ను ఆడను అనే నిర్ణయం తీసుకున్న కారణంగా పంత్, సంజు శాంసన్లకు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లైన్ క్లియర్ అయిందనే చెప్పాలి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి పంత్, సంజు శాంసన్ ఇద్దరు ఎంపికయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ కంటే పంత్, శాంసన్ ఎంపిక అవడమే మంచిది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. కేఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం టీమిండియాకు మేలు చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.